ఇటీవల ఇస్రో ప్రయోగించిన LVM-3 రాకెట్ ఒక కొత్త రికార్డ్ సృష్టించింది. కానీ ఆ హెడ్లైన్ వెనుక ఇండియా స్పేస్ ప్రోగ్రామ్ని శాశ్వతంగా మార్చేయగల ఒక సీక్రెట్ టెక్నాలజీ ఉంది. దాని గురించే ఈరోజు మనం లోతుగా తెలుసుకోబోతున్నాం. అవును, ఇస్రో ఒక కొత్త రికార్డును సెట్ చేసింది నిజమే. కాని అందరూ ఆ ఉపగ్రహం బరువు గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు అద్భుతం మాత్రం రాకెట్ ఇంజిన్ల లోపల చాలా సైలెంట్గా జరిగింది. సరే, ముందుగా మనం ఆ రికార్డేంటో చూద్దాం. ఈ LVM-3 M6 మిషన్ కేవలం ఒక లాంచ్ కాదండి. ఇది గ్లోబల్ స్టేజ్ మీద ఇండియా పవర్ని చూపించిన ఒక హిస్టారిక్ మూమెంట్. సో ఈ మిషన్లో మెయిన్ ప్లేయర్స్ ఎవరు? మన LVM-3 రాకెట్. దీన్నే లాంచ్ వెహికల్ మార్క్ 3 అంటారు. ఇది అమెరికాకి చెందిన AST స్పేస్ మొబైల్ కంపెనీ వాళ్ళ బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ని 52 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలోకి విజయవంతంగా తీసుకెళ్లింది. సో ఇది ఇస్రోకి చాలా కీలకమైన కమర్షియల్ సక్సెస్. ఈ ప్రయోగం ఎంత పెద్దదో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. 6100 కిలోలు, అక్షరాల 6100 కేజీలు. ఇదే బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం బరువు. ఇది ఇండియా స్పేస్ హిస్టరీలోనే ఒక సరికొత్త రికార్డ్. మరి ఈ శాటిలైట్ స్పెషాలిటీ ఏంటి? ఇది మామూలు ఉపగ్రహం కాదు. దీని టార్గెట్ ఏంటంటే భూమి మీద ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే ఎలాంటి స్పెషల్ ఎక్విప్మెంట్ అవసరం లేకుండా మన చేతిలో ఉండే నార్మల్ స్మార్ట్ఫోన్లకే డైరెక్ట్గా 4G 5G స్పీడ్తో ఇంటర్నెట్ ఇవ్వడం. సరే, ఇంత బరువైన ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఒక అద్భుతమే. కానీ అసలు పాయింట్ ఏంటంటే ఇస్రో దీన్ని ఎలా చేయగలిగింది? దానికి సమాధానం ఆ రాకెట్లో ఫస్ట్ టైం వాడిన ఒక చిన్న కానీ చాలా పవర్ఫుల్ కాంపొనెంట్లో దాగి ఉంది. ఆ టెక్నాలజీ పేరే ఎలక్ట్రోమెకానికల్ యాక్చువేటర్. సింపుల్గా EMA అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది రాకెట్కి ఒక స్టీరింగ్ సిస్టమ్ లాంటిది. మన కార్కి పవర్ స్టీరింగ్ ఎలాగో అంత పెద్ద రాకెట్కి ఇది అలాగనమాట. ఇదేం చేస్తోందంటే ఎలక్ట్రిక్ మోటార్ల సాయంతో రాకెట్ నాజిల్స్ని కదిలిస్తూ దాని డైరెక్షన్ని కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో ఉన్నది పాత టెక్నాలజీ, ఎలక్ట్రోహైడ్రాలిక్ సిస్టమ్. అంతా పైపులు, బరువైన పంపులు, ఎప్పుడు లీక్ అవుతుందో తెలియని ఒక కాంప్లెక్స్ సిస్టమ్. ఇప్పుడు రైట్ సైడ్ చూడండి, ఇదే కొత్త EMA టెక్నాలజీ. చాలా సింపుల్, తేలికైనది, ఎలాంటి లిక్విడ్స్ ఉండవు, పూర్తిగా ఎలక్ట్రిక్ మోటార్లతో నడుస్తుంది. ఎంత తేడా ఉందో మీరే చూడండి. ఓకే, ఈ మార్పు వినడానికి చాలా బాగుంది. మరి ప్రాక్టికల్గా దీనివల్ల లాభాలేంటి? ఈ కొత్త టెక్నాలజీ రాకెట్ని లైటర్గా, ఫాస్టర్గా, ఇంకా నమ్మదగినదిగా ఎలా మారుస్తుందో ఇప్పుడు చూద్దాం. VSSC అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ మాజీ డైరెక్టర్ డాక్టర్ S. ఉన్నికృష్ణన్ గారు చెప్పినట్టు, రాకెట్లో భాగాలు ఎంత తక్కువుంటే ఫెయిలయ్యే ఛాన్స్లు అంత తక్కువగా ఉంటాయి. ఈ EMAలు సిస్టమ్ని చాలా సింపుల్ చేస్తాయి. దానివల్ల రాకెట్ సేఫ్టీ అలాగే మిషన్ సక్సెస్ రేట్ కూడా పెరుగుతుంది. దీనివల్ల వచ్చిన మొట్టమొదటి అతిపెద్ద లాభం బరువు తగ్గడం. ఈ EMAలను వాడటం వల్ల రాకెట్ మోసుకెళ్లగలిగే బరువు సుమారుగా 150 కిలోలు పెరిగింది. స్పేస్ లాంచెస్లో ప్రతి గ్రాముకి విలువ ఉంటుంది. సో 150 కేజీలంటే ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. ఇక రెండో బెనిఫిట్ స్పీడ్. సిస్టమ్ సింపుల్ అవ్వడంతో రాకెట్ని అసెంబుల్ చేసి లాంచ్కి రెడీ చేసే టైం బాగా తగ్గిపోయింది. అందుకే 2 LVM-3 లాంచెస్ మధ్య గ్యాప్ కేవలం 52 రోజులే ఉంది. ఇది కమర్షియల్ మార్కెట్లో పోటీ పడటానికి చాలా అవసరం. ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్ కేవలం ఒక ఇంజనీరింగ్ అచీవ్మెంట్ మాత్రమే కాదు, ఇది గ్లోబల్ స్పేస్ మార్కెట్లో ఇండియాను ఒక పవర్ఫుల్ ప్లేయర్గా నిలబెడుతుంది. అదెలాగో చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం కథ అర్థమైపోతోంది. చూడండి, స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9, యూరోపియన్ ఎరియన్ 6 లాంటి పెద్ద రాకెట్లతో పోలిస్తే మన ఇస్రో LVM-3 చాలా తక్కువ ధరకే ఒక బెస్ట్ ఆప్షన్గా నిలుస్తోంది. అన్నింటికన్నా ముఖ్యంగా దాని సక్సెస్ రేట్ చూడండి, 100%. అంటే ఇది మార్కెట్లో ఉన్న అత్యంత నమ్మదగిన రాకెట్లలో ఒకటి. ఈ టెక్నాలజీ కరెక్ట్ టైంలో వచ్చింది. ఎందుకంటే యూరప్కి చెందిన ఏరియన్ 5 రాకెట్ రిటైర్ అయిపోయింది. రష్యన్ సోయూజ్ రాకెట్లో చాలా దేశాలకు అందుబాటులో లేవు. సో మార్కెట్లో ఒక పెద్ద గ్యాప్, ఒక లాంచ్ వాక్యూమ్ ఏర్పడింది. ఈ అవకాశాన్ని మన ఇస్రో తన LVM-3తో పర్ఫెక్ట్గా వాడుకుంటుంది.
కమర్షియల్ లాంచెస్ ఒక ఎత్తు అయితే, ఈ విజయం మన దేశం యొక్క అతిపెద్ద అంతరిక్ష కలలకు కూడా దారి చూపిస్తోంది. అవేంటో చూద్దామా? ఈ ఈఎంఏ టెక్నాలజీ కేవలం శాటిలైట్స్ని పంపడానికే కాదు, మన వ్యోమగాముల ప్రాణాలను కాపాడటానికి కూడా చాలా కీలకం. ఫ్యూచర్లో మన ఆస్ట్రోనాట్స్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్లే గగన్యాన్ మిషన్లో వాడే LVM-3 రాకెట్కి ఈ ఈఎంఐల నమ్మకమే పునాది. ఇక్కడ ఇస్రో ఫ్యూచర్ రోడ్ మ్యాప్ని మనం చూడొచ్చు. ఈ ఈఎంఏ టెక్నాలజీని ప్రూవ్ చేసుకోవడమనేది జస్ట్ ఫస్ట్ స్టెప్. దీని తర్వాత మానవరహిత గగన్యాన్ మిషన్లో, ఆ తర్వాత మనుషుల్ని పంపడం, చివరికి 2035 కల్లా మన సొంత స్పేస్ స్టేషన్, భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మించడం, ఇలాంటి పెద్ద లక్ష్యాలకు ఈ విజయమే పునాది వేసింది. సో చూసారుగా, ఈ ప్రయోగం కేవలం ఒక రికార్డ్ బ్రేకింగ్ లాంచ్ మాత్రమే కాదు, ఇది ఇండియా స్పేస్ ఫ్యూచర్కి గేట్లు తెరిచిన ఒక టెక్నాలజీ విప్లవం. ఇప్పుడు ఇస్రో చేతిలో ఇంత పవర్ఫుల్, ఇంత నమ్మకమైన రాకెట్ ఉంది. మరి దీన్ని ఉపయోగించి మనం అంతరిక్షంలో సాధించబోయే నెక్స్ట్ బిగ్ థింగ్ ఏమై ఉంటుంది?